అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని, ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యలపై స్పందించాలని, పరిష్కారం చేసేంత వరకు పోరాటం ఆగదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అని ఏర్పడిన రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఫిబ్రవరి 23, 24, 25 తేదీలలో ప్రాజెక్టులలో నిరసనలు అనంతరం 26, 27 తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అప్పటికి స్పందించకుంటే మార్చి 2న జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీలమంతా సిద్ధం కావాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం నిర్మలమ్మ పిలుపునిచ్చారు. అంతకుముందే టెక్కే మార్కెట్ యార్డ్ నుండి స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వరకు చేరుకొని ఎండలను సైతం లెక్క చేయకుండా గంట పాటు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు, జిల్లా సీనియర్ నాయకులు తోట మధులు, సిఐటియు జిల్లా కార్యదర్శి డి లక్ష్మణ్, 150 మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఈ రోజు నుంచి మేము 23, 24, 25 ప్రాజెక్టు లెవెల్లో రిలే నిరాహార దీక్షలు మా యొక్క డిమాండ్స్ కోసమే ఈ రోజు నుంచి చేయడం జరుగుతున్నది. కానీ ఈ రోజు మేము నిన్నటి నుంచి సిఐ సార్ని కానీ డిఎస్పీ మేడం గారిని అందరినీ పర్మిషన్ అడగడం జరిగింది. కానీ పర్మిషన్ ఇవ్వనందుకు ఈ రోజు మేము ఇలా ఎండలో కూర్చొని మండుటెండలో కూర్చొని శాంతియుతంగానే రిలే నిరాహార దీక్షలు చేస్తామని చెప్పినా కూడా మాకు పర్మిషన్ ఇవ్వకోకుండా ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలేదు. అందుకని మా డిమాండ్స్ నెరవేర్చుకోవడం కోసం గవర్నమెంట్ కు మేము తెలియజేయడానికి ఈ రోజు ఈ మండుటెండలోనే సుమారుగా 150 మంది అంగన్వాడీ టీచర్లను రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. కానీ ఇంతవరకు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయినా కూడా మా జీతాలు పెంచలేదు, సరైన మేము ఆ యొక్క డిమాండ్స్ ఏవే కానీ నెరవేర్చలేదు. ఈ అధ్యక్షత వహించి మన ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర వ్యాప్తంగా 23 నుండి 27వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేయాలని మరి రాష్ట్రం పిలుపిచ్చింది. ఈ పిలుపులో భాగంగా మరి ఈ రోజు శాంతియుతంగా మేము చేయాలని నిరాహార దీక్షకు వస్తే ఎన్నో అడ్డంకులు ఆటంకులు ఉంటున్నాయి. మరి మేము ఆడవాళ్ళమే కదా, 2019 నుండి ఇంతవరకు మాకు జీతాలు పెంచలేదు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. 42 రోజుల చారిత్రాత్మక సమ్మె ఇదే ప్లేస్ లో అక్కడ చేయడం జరిగింది. అక్కడంతా డెవలప్ అయింది, హోటళ్లు పడినాయి, కానీ మేము మాత్రం డెవలప్ కావడం లేదు. మా జీతాలు అరకొరగానే ఉంటున్నాయి, నెల సక్రమంగా రావడం లేదు, టీఎల్ లేవు, డిఎల్ లేవు. రోజు మనం ఆఫీస్ కు ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుంది. మరి అనేక పనుల భారం మా మీద పడుతుంది. వీటిని అన్నింటినీ ప్రభుత్వం గుర్తించకుండా వాళ్ళ పనులు చేయించుకుంటూ మమ్మల్ని చాలా నిర్లక్ష్యానికి రోడ్డున వదిలేశారు. ఈ రోజు ఆడవాళ్ళం రోడ్డున పడినామంటే మాకు కడుపు నిండా జీతం ఉంటే మేము ఎందుకు పడతాం? కాబట్టి గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. మరి ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని 42 రోజుల సమ్మెల దగ్గరికి వచ్చి మీకు ఏవైతే మీ హామీలు ఉన్నాయో వాటిని అన్నింటినీ నెరవేరుస్తామని తెలుగుదేశం నాయకులు ఆ రోజు వచ్చి మరి సమ్మెలో మమ్మల్ని అందరినీ అడగడం జరిగింది. కానీ మరి ఇన్ని నెలలైతున్నా ప్రభుత్వం వచ్చి మా యొక్క సమస్యలు అనేది పట్టించుకోవడం లేదు. మాటికి మేము ఎన్నో రోడ్ల మీద పడుతున్నాం, సమ్మెలు చేస్తున్నాం. మరి మా 4 కోడ్లు ఏవైతే పెట్టినారో మమ్మల్ని కనీసము ఇక్కడ కూర్చొని మాట్లాడనీకి లేదు, ధర్నాలు చేయనీకి లేదు, ఇంత నిర్బంధం చేస్తున్నారు. మరి డిఎస్పీ మేడం గారు కూడా మమ్మల్ని గుర్తించాలి. మేము ఈ రోజు కడుపు మండి ఎందుకు వచ్చినామంటే మీరు కూడా మమ్మల్ని గుర్తించండి. రేపు ఎల్లుండి కూడా ప్రాజెక్టు పరిధిలో మేము ఈ సమ్మెలు చేస్తున్నాము, ఈ దీక్షలు చేస్తున్నాము. మరి 26, 27 కూడా జిల్లా వ్యాప్తంగా దీక్షలు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి మాకు అన్ని అనుకూలమైతే మేము ఎందుకు ఈ విధంగా చేస్తామనేది గుర్తు పెట్టుకొని మాకు సదవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయి, కనీస వేతనం 26,000 కావాలని అడుగుతున్నాం. మేము లక్షలు అడగడం లేదే, లక్షలు తీసుకుంటున్నారు ఉద్యోగస్తులు కానీ మరి మేము అడగడం లేదే. నాకు కావాల్సినది 26,000 వేతనం కావాలని మేము అడుగుతున్నాం. మా యొక్క డిమాండ్స్ అవే అడుగుతున్నాం. కానీ 164 సూపర్వైజర్ పోస్టులు ఇంతవరకు ఫిలప్ చేయలేదు. మినీ అంగన్వాడీ సెంటర్లు 1810 ఉన్నాయి, అవి కూడా ఫిలప్ చేయడం లేదు. అదే కాకుండా మినీ అంగన్వాడీ టీచర్లు మెయిన్ అంగన్వాడీ టీచర్లు అయినారని జీవో ఇచ్చినారు తప్ప వాళ్ళకు ఫుల్ఫిల్ గా జీతం రాలేదు. కాబట్టి ఇవన్నీ గుర్తించాలి. మేము ఈ రోజు బయటకు వచ్చి అడుగుతున్నామంటే మా సమస్యలన్నీ పరిష్కారం చేసేంత వరకు మా పోరాటం నిరంతరంగా ఉంటుందని. గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ
సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. అయితే ఈ సమ్మెలోకి వెళ్ళిన సందర్భంగా అంగన్వాడీల ఛాంపియన్ల దగ్గరికి వచ్చి ప్రతి టీడీపీ నాయకులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మీ సమస్యల పరిష్కారం కోసము టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా నెరవేరుస్తుంది, నెరవేర్చకపోతే మేము గెలిచిన తర్వాత రాజీనామాలు చేసేనా కానీ చంద్రబాబు నాయుడు గారి మీద పోరాటం చేసేందుకు మీరు ముందుకు వస్తే మేము ముందు నిలబడతామని చెప్పినటువంటి నాయకులందరూ ఈరోజు ఏమాత్రము నోరు మెదపడం లేదు. అందుకని గత 2 సంవత్సరాల కాలంలో అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన ఈ ప్రభుత్వము ఏమాత్రము నోరు మెదపడం లేదు. అందుకోసమే ఈరోజు 23 నుంచి 27వ తేదీ వరకు జిల్లాలో నిరసన దీక్షలు చేపట్టాలని చెప్పేసి మార్చి 2వ తేదీన చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే అంగన్వాడీల సత్తా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు గుర్రాలను తొక్కించి నీటి పిరంగులను ఉపయోగించి వీళ్ళపైన ఉసిగలిపితే ఏ విధంగా 10 సంవత్సరాల పాటు అధికారానికి దూరమైనాడు, అదే రీతిలో ఈ రోజు కూడా నిర్లక్ష్యం చేస్తే అదే గతి తప్పక పడుతుందని చెప్పేసి సిఐటిగా హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా కానీ అంగన్వాడీలు కోరుకున్నటువంటి న్యాయమైన సమస్యలను వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, లేకుంటే 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వండి. అదేవిధంగా అంగన్వాడీ స్కూళ్లలో ఉన్నటువంటి చిన్నపిల్లలకు కూడా తల్లికి వందనము వర్తింపజేయాలా, ప్రీ స్కూల్ బలోపేతానికి చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా వేసవి కాలంలో 4 రోజుల పాటు సెలవులు ఉంటాయి, వీళ్ళకు కూడా వేసవి కాలంలో పూర్తిగా సెలవులు ఇచ్చేలాగున జీవోను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు న్యాయమైనటువంటి సమస్యలను వీళ్ళు తెరపైకి తెస్తున్నారు. కాబట్టి ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయకపోతే ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి సిఐటిగా హెచ్చరిస్తున్నాము. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.